ఈ రోజు పొద్దున్నే ఇలా అవుతదని అస్సలు అనుకోలేదు. మార్నింగే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని, పిల్లల్ని రెడీ చేసి, నేను రెడీ అయిపోయి దేవుడి దగ్గర దీపం పెట్టేసి, ఇంక బయటికెళ్దామని చూసేలోపు బండిలో అయితే అసలు గాలి లేదు. ఇంక గాలి కొట్టించుకుందాం గదా! అని జెప్పేసి ఎళ్తే అక్కడైతే పంచర్ అని నాకైతే కొంచెం సేపు ఏం అర్థం కాలేదు. అంకులే పంచరేస్తారా అంటే, నేనైతే ఏయనమ్మా ఆ పక్కన సందులో ఏస్తారు ఎళ్ళంటే ఇంక అక్కడికైతే వెళ్ళాననమాట. 2, 3 షాపులు తిరిగిన తర్వాత ఈ షాప్ అయితే ఓపెన్‌లో ఉంటే ఇక్కడైతే ఏపిచ్చుకున్నాను. ఈ రోజు మా పాప వాళ్ళ స్కూల్‌లో పేరెంట్స్ టీచర్ మీటింగ్ అయితే ఉందనమాట. ఇంక అక్కడికైతే వెళ్ళాను. అక్కడికెళ్ళిన తర్వాత మా పాప ఎలా చదువుతుంది, ఏంటి, ఎన్ని మార్క్స్ వచ్చినియి మొత్తం చూసారనమాట. ఎందుకంటే మా పాప బానే చదువుతది కాబట్టి నాకైతే అంత టెన్షన్ ఏమి లేదు. మా పాపకైతే అన్ని మార్కులు ఫుల్‌గానే వచ్చినియి. స్కూల్‌లో పేరెంట్స్ మీటింగ్ అయిపోయిన తర్వాత మా పిన్ని వాళ్ళైతే దేవుడికి పెట్టుకుంటున్నానంటే ఇంక వాళ్ళ దగ్గరికైతే వెళ్ళామనమాట. ఇంక అక్కడికెళ్ళిన తర్వాత దేవుడి దగ్గర పూజలన్నీ అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాం. మా తమ్ముడు వాళ్ళు కాలేజీకెళ్తారు కాబట్టి వాళ్ళ కోసం అయితే చికెన్ పచ్చడి చేద్దామంటే ఇంక అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాము. పచ్చడి పట్టడం నాకు రాదు కానీ మా అమ్మ చేస్తా ఉంటే మా అమ్మకైతే కొంచెం కొంచెంగా హెల్ప్ అయితే చేస్తామనమాట. ఇక్కడైతే మా అమ్మమ్మ అయితే చికెన్ కర్రీ అయితే చేసింది. ఇంక మంచిగా అన్నం అయితే పెట్టేసుకొని చికెన్ కర్రీ అయితే తిన్నాము. ఎన్ని రోజుల తర్వాత మా అమ్మమ్మ వంట అయితే తిన్నాను. అయితే ఇక్కడ చికెన్ పచ్చడి కూడా చేసేసింది. ఇంక బయటైతే గార్డెన్‌లో వంకాయలుంటే అవి కూడా కోపిచ్చేసుకొని ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాము. వీడియో అయితే ఇంతే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.